యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. పిలాతు యేసును గూర్చి ఎందుకు ఆశ్చర్యపడిను? సమాధానం: ప్రధాన యాజకులు, పెద్దలు యేసు మీద అనేక నేరములు మోపుతున్నారు. పిలాతు యేసుతో, వీరు అనగా ప్రధాన యాజకులు, పెద్దలు నీ మీద అనేక నేరములు మోపుతున్నారు. యేసు చెప్పిన సమాధానమును బట్టి యేసును మరణము నుండి తప్పించుటకు ప్రయత్నం చేయొచ్చు. యేసును అనేక ప్రశ్నలు పిలాతు అడుగుచున్నాడు. అయినను యేసు ఏమీ సమాధానం చెప్పకపోవటం వలన పిలాతు ఆశ్చర్యపోయెను. 2. పస్కా పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపిస్తాడు. కాబట్టి పిలాతు యేసును విడిపిస్తాను అంటే ఇశ్రాయేలు ప్రజలు, ప్రధాన యాజకులు ఏమన్నారు? జవాబు: ఇశ్రాయేలు జనులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కలిసి తమకు బరబ్బాను విడిపించమన్నారు. 3. బరబ్బా ఎలాంటివాడు? జవాబు: బరబ్బా అధికారులను ఎదిరించి కలహములు, నరహత్యలు చేసిన వారితో బంధింపబడిన వాడు. 4. యేసుని నేనేమి చేయవలనని ప్రధాన యాజకులను, పెద్దలను, జనులను పిలాతు అడిగాను. జవాబు: ప్రధాన యాజకులు, పెద్దలు, జనులు యేసును సిలువ వేయమని కేకలు వేసిరి. 5. పిలాతు ఇశ్రాయేలు జనసమూహమును సంతోషపెట్టుటకు యేసును ఏమి చేయమని తీర్పు చెప్పాను? జవాబు: పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. 6. పిలాతు తీర్పు తరువాత సైనికులు యేసును ఎక్కడకు తీసుకుని వెళ్ళారు? పిలాతు తీర్పు తరువాత యేసును సైనికులు ప్రేతోర్యమును అధికార మందిరములోనికి తీసుకుని వెళ్ళెను. 7. అధికార మందిరంలో సైనికులందరూ సమకూడిన తరువాత సైనికులు యేసును ఏమి చేశారు? అధికార మందిరంలో సైనికులు యేసుకు 1. ఉదారంగు వస్త్రము ధరించారు. 2. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. 3. యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఎగతాళి చేశారు. 4. రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. 5. యేసు మీద ఉమ్మి వేశారు. 6. మోకాళ్ళుని నమస్కారం చేసి ఆయనను అపహసించారు. ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయారు. థ్యాంక్ యూ.